తెలుగుదేశం పార్టీ హయాంలోనే కోర్టులో ఛార్జ్షీట్ ఫైల్ చేశారు. అబ్బే మనకు స్పృహ లేదు. తెలుగుదేశం పార్టీ హయాంలోనే కోర్టు కాగ్నిజెన్స్ తీసుకొని విచారణ మొదలుపెట్టింది. మనకి స్పృహ లేదు. తిరిగి విచారణ చేయించాలన్న అవకాశం లేదు. సిబిఐకి ఇవ్వాలి అన్న ఆలోచన లేదు. 2018 వరకు 2020 వరకు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి వాళ్ళకి బాధితులకి డబ్బులు ఇచ్చేంత వరకు, వాళ్ళకి పొలం ఇచ్చేంత వరకు, వాళ్ళకి ఉద్యోగం ఇచ్చేంత వరకు, ఈ కేసును సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేసేంత వరకు కూడా మనకి స్పృహ లేదు. మనకు కనపడేది కళ్ళకి గంతలు కట్టుకున్న గాంధారీలాగా మనకి కనపడేది కేవలం కొన్ని విషయాలు మాత్రమే. అది తెలుగుదేశం పార్టీలో జరిగినటువంటి అంశాల్లో ఏ విధంగా మాట్లాడటానికి లేదు. ఎందుకు? తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మీ గురువు గారు కదా, మీ లీడర్ కదా. సో ఆయన ప్రభుత్వంలో జరిగితే మనకి ఆవేశం రాదు, పూనకం రాదు, హిస్టీరియా రాదు, డైలాగులు రావు, ఏమీ రావు. మనకు రావాల్సిందేంటి? మనకు వస్తే చాలు. మనం మాట్లాడాల్సింది ఎవరి మీద? జగన్మోహన్ రెడ్డి మీద. మనం ప్రభుత్వం మీద ఎవరి మీద ఎలిగేషన్ చేయాలి? జగన్మోహన్ రెడ్డి మీద. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వాళ్ళకి 5 ఎకరాల పొలం వచ్చింది, వాళ్ళ తల్లిదండ్రులకు ఉద్యోగాలు వచ్చినాయి, ఈ కేసు సిబిఐకి వెళ్ళింది. మనకు అనవసరం. మాకు జరగాల్సింది, మాకు కావాల్సింది ఒకటే, చంద్రబాబు నాయుడు గొప్పవాడు, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అద్భుతమైనటువంటి రామరాజ్యం, తెలుగుదేశం ప్రభుత్వం అద్భుతమైనటువంటి రామరాజ్యం, నేను దాంట్లో రామరాజ్యంలో నేను ఒక రాముణ్ణి, నాకు అద్భుతమైనటువంటి ప్రజాబలం ఉంది, నా నోటికి ప్రజాబలం ఉంది, మనకు మీడియా సపోర్ట్ ఉంది, మనం ఏం చేసినా చెల్లిపోతుంది, మనం ఏం మాట్లాడినా చెల్లిపోతుంది. ఎవరైనా మనల్ని ప్రశ్నిస్తే నేను మెతక కాబట్టి నన్ను ప్రశ్నిస్తున్నారు, అదే జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తే ఊరుకుంటాడా? నేను మెతక కాబట్టి, పాపం సౌమ్యుని కాబట్టి, నేను ఎవ్వరూ ఏం ప్రశ్నించినా మాట్లాడను కాబట్టి మనం చెప్పులు శాటలు తీసుకొని ముఖ్యమంత్రిని పట్టుకొని నా కొడకల్లారా వచ్చాను అంటే మిమ్మల్ని సమాధి చేస్తానని మాట్లాడిన మెతక సౌమ్యవాది పాపం మీ నోటి నుంచి బూతులు రావు, మీ నోటి నుంచి ఏ విధమైనటువంటి ప్రవచనాలు రావు. మీరు అద్భుతమైనటువంటి గాంధీ మహాత్ముడి బాటలో నడిచేటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రజాస్వామ్యవాది, సౌమ్యవాది, లౌకికవాది. సనాతన ధర్మం అంటే తెలీదు మీకు, ఏ విధంగానూ సౌభాతృత్వం అంటే తెలీదు, సనాతన ధర్మం అంటే తెలీదు. హిందూ ధర్మ పరిరక్షణ కోసం వచ్చినటువంటి మనం సుగాలి ప్రీతి కేసు గురించి ఎవరైనా మాట్లాడితే పాప మీరు సున్నితంగా వాళ్ళని తిరస్కరిస్తారు తప్ప మీరేం మాట్లాడరు. మీ జనసేన కార్యకర్తలు ఎవరిని అటాక్ చేయరు. మీరు చాలా మంచివాళ్ళు, పాప జగన్మోహన్ రెడ్డి అన్నీ చేస్తారు. సార్, మనం మాట్లాడేటప్పుడు ఉప ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొని ఆ హోదాను అనుభవించేటప్పుడు కాస్త అయినా సరే సిగ్గు, ఇంగితమైనా ఉండాలి సార్ మనకి. ఊరికే మనం మాట్లాడుతా వెళ్ళిపోతూ ఉంటే, ఈ విధంగా మాట్లాడుతూ ఉంటే, ఈ విధంగా ప్రజలను మోసం చేస్తూ ఉంటే ప్రజలు ఖచ్చితంగా ఒక రోజుకి ముఖం మీద ఉమ్మేస్తారు. ఆల్మోస్ట్ ఆల్ 1.5 ఇయర్కే క్రెడిబిలిటీ మొత్తం కోల్పోయినాం. రేపు పిఠాపురంలో కాదు కదా, 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ఈ రాష్ట్ర అసెంబ్లీలోకి మీరు అడుగు పెట్టలేరు. ఈ రాష్ట్ర అసెంబ్లీలోకి మీరు అడుగు పెట్టలేనన్ని తప్పులు ఈ రాష్ట్ర ప్రజల తరపున మీరు చేస్తున్నారు. మీకు ఇచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారు, నమ్ముకున్న వాళ్ళని గొంతుకొస్తున్నారు. నేను ఈ మాట మాట్లాడుతున్నా. ఇప్పుడు మీరు అన్నారు కదా, డిఎన్ఏలో ఏ విధంగానూ రిపోర్ట్లు లేవు, అసలు ఆ పాప మర్డర్ కేసు పోలీసులు పనికిరాదు అంటున్నారు, సిబిఐ పనికిరాదు అంటుందని. నేను ఇస్తాను మీకు ఆధారాలు మీడియా సాక్షిగా. 19/8/2017 పోలీసులు ఎఫ్ఐఆర్ కట్టిన తర్వాత ఈ కేసులో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కర్నూల్ మిస్టర్ డివి రమణమూర్తి has conducted an inquest to the deceased in mortuary room along with the other persons and recorded certain facts as under. ఈ కేసులో పాప చనిపోయిన వెంటనే, ఎందుకంటే ఇవన్నీ పబ్లిక్ డాక్యుమెంట్స్ కాబట్టి ప్రజలకు వివరించడంలో తప్పు లేదు, ఈ కేసులో పాప చనిపోయిన వెంటనే పోస్ట్ మార్టం చేశారు. పోస్ట్ మార్టం రిపోర్ట్లో వచ్చినటువంటి అంశాలు ఏంటో కూడా మీకు చెప్తా. యాజ్ పర్ పోస్ట్ మార్టం, the doctor has categorically mentioned the injuries present over the dead body of the deceased. There is a laceration transversely placed over the upper part of the thyroid premises extending from middle of front of the neck to left side front of the neck. Number 2, injury measuring 2 centimeters into 2 mm length, reddish in color with contused and irregular margins. Number 3, laceration transversely placed over the front side of the neck extending from right to left side front of the neck. Number 5,
Injury placed 0.5 centimeters below the injury number 2, measuring 3 centimeters into 2 mm in length and reddish in color with contusion and irregular margins. These are the post-mortem report findings. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఆధారాలు లేవు అని మీరు మాట్లాడి పోలీసులు ఆధారాలు లేవు అని ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఈ మాట నేను మీతో చెప్పాల్సి వస్తుంది. ఆన్ ది వెరీ నెక్స్ట్ డే, పోస్ట్ మార్టం జరిగిన ఆన్ ది వెరీ నెక్స్ట్ డే, the doctor who has conducted the post-mortem on 6 slides from external, genitourinary, cervix and uterine cavity of the deceased. అంటే చనిపోయిన పాప యొక్క మర్మాంగాలు పరిశీలించిన తరువాత తెలుగులో స్పష్టంగా చెప్పాలి అంటే ఎక్స్టర్నల్, జెంటిలియా, cervix and uterine cavity of the deceased dated 21/8/2017, department HOD, pathology for cytology report as per pathology and cytology report. These are the findings of pathology and cytology report. Smears examined shows superficial squamous with a few endocervical cells with admitted sperm of the human beings. As per the cytology report, hitopathology report, culture report, chemical analysis report and viscera report. Analysis report of Telangana State Forensic Science Laboratory. ఈ రిపోర్ట్లన్నీ పరిశీలించిన తర్వాత ఇచ్చినటువంటి ఫైండింగ్, after the perusal of the above said documents, in the light of the Forensic Science Laboratory analysis report, I am of the opinion, to the best of my knowledge and belief, that the above said deceased caused death died due to asphyxiation resulting from the antemortem pressure over the neck, with evidence of recent sexual intercourse prior to her death. 14 సంవత్సరాల పాప మర్మాంగాలలో స్పర్మ్ ప్రజెంట్ అయి ఉండింది. చనిపోవటానికి ముందు ఆ పాప మల్టిపుల్ సెక్స్ లో పాల్గొనుంది అని పోస్ట్ మార్టం రిపోర్టు